హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి కబుర్నైతే అందించింది. పిఎం కిసాన్ 20వ విడతకు సంబంధించి నిధులనేది కూడా రైతులకు అందజేస్తామని అయితే తెలుపుతుంది. ఇక ఈ 20వ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకు జమ చేయాలంటే ఖచ్చితంగా ఈ పనులు అనేది కూడా ప్రతి రైతు పూర్తి చేసి ఉండాలని, అలాగే ఇప్పటి వరకు 19 విడతలకు సంబంధించి నిధులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ అయ్యాయని, ఇక 20వ విడతగా డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో ఈ తేదీ నుండి నేరుగా డబ్బులు జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు అనేది కూడా తీసుకుంటూ నోటిఫికేషన్ అనేది కూడా తెలపడం జరిగింది. ఇక అవేంటో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్, చివరి దాకా ఎక్కడ కూడా మన వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి కబుర్నైతే అందించింది. ఎప్పటికప్పుడు రైతుల ఖాతాలలో కూడా 19 విడతలకు సంబంధించి నిధులు అయితే విడుదల చేసింది. ఇక 20వ విడతగా రైతుల ఖాతాలలో 2,000 రూపాయలు అనేది కూడా నేరుగా జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అప్డేట్ అనేది కూడా తీసుకొచ్చింది. ఈ 20వ విడతకు సంబంధించి నిధులు అనేది కూడా మే చివరి వారంలో కానీ జూన్ మొదటి వారంలో కానీ 20వ విడతగా డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి. దీనికి సంబంధించి కూడా 19 విడతలకు సంబంధించి డబ్బులు ఎలా పొంది ఉన్నారో ఆ రైతులందరికీ కూడా ఈ కేవైసీ అనేది కూడా మరొకసారి అప్డేట్ చేసుకోవాలని, బ్యాంకు ఖాతాలని మరొకసారి తనిఖీ చేసుకోవాలని, అంటే వర్కింగ్లో ఉన్నాయా లేదా బ్యాంకులు అనేది కూడా జీరో బ్యాలెన్స్ వలన ఏమైనా అప్డేట్ అనేది కూడా లేనట్లయితే, పని చేయనట్లయితే వెంటనే కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలను అప్డేట్ చేసుకోమని అయితే కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ డబ్బులు అనేది కూడా జూన్ మొదటి వారంలో కానీ మే చివరి వారంలో కానీ రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అదేవిధంగా చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా ప్రతి వీడియో కూడా వెంటనే కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ తెలియజేస్తాం. కాబట్టి వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే పూర్తి వివరాలు కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వెలువడి అప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా పొందగలుగుతారు.